ఫ్రెండ్స్ లో క్రిస్టియన్స్ ఉన్నారన్నారు కదా, ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నారు సార్. అది విపి రెడ్డి గారు చాలా బాగా నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఆయన మంచిగా చెప్తాడు, మంచి కూడా చెప్తాడు, మంచి కూడా చెప్తాడు, అలా చెప్పినట్టు ఉంటది. అంతేనా? సరే, ఓకే, నాకు అనిపించింది. అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే బెటర్ గా కనబడతాడు. చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నా. ఆయన కూడా అదే రాధా మనోహర్ దాస్ లాంటి ఒక మంచి అద్భుతమైన వ్యక్తి కూడా ఇలా కులాల మధ్య కుంపటి, మతాల మధ్య కుంపటి పెడతా ఉన్నాడు, ఎందుకు అట్లా చేస్తా ఉన్నాడు అనేది ఆయన ఒక మాట. అది పెట్టేది బైబిల్ కదా, అది పెట్టేది ఖురాన్ కదా, మనం కాదుగా. ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళు, కులం ప్రస్తావన లేకుండా నీ పని అవుద్దా? ఓ చర్చికి మసీద్కి వెళ్ళు, మతం ప్రస్తావన లేకుండా నీ పని అవుద్దా? అదే గుడికి వెళ్ళు, నిన్నెవడో కులం అడగలే, గోత్రం అడుగుతారు. ఎందుకని? నామం చెప్పడానికి, అంతే కదా. కాబట్టి ఎవరు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ ప్రపంచం? ఈ సనాతన ధర్మ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, అప్పుడు ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుండడం అంటే ఏమిటి? వైరాగ్యంగా ఉండడం. విపి రెడ్డి గారిని చెప్పండి, వైరాగ్యంగా ఉండమని చెప్పండి, హిందువులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పండి, పాత బస్తీకి వెళ్ళమని చెప్పండి. అర్థమైందా? రాముడు దేవుడు, నేను నమ్మాను, త్యాగరాజ స్వామి నమ్మారు, రామదాస్ గారు నమ్మారు అని చెప్పారు. ఉండేది రాముడొక్కడే, ఊరకే చెడిపోకు ఓ మనస అని పాటలు పాడారు. కానీ ఎవరి కొంపల దగ్గరికి వెళ్ళి రాయ్ నువ్వు గాని రాముని నమ్మకపోతే వేసేస్తారు కోదన్నది, అలా చెప్పలేదు. కాబట్టి విపి రెడ్డి గారి దగ్గర ఏమన్నా హ్యుమానిటీ ఉంటే, మానవత్వం స్టార్తో కాకుండా మానవత్వం గురించి 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయమన్నాడే, అతను ఎవరో ఇతను మాట్లాడమని చెప్పు, రాళ్లతో కొట్టమని చెప్పాడు మన బొగడ బైబిల్లో. విగ్రహారాధన ఈ దేశంలో అంతర్భాగం, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా విగ్రహాలు దొరుకుతాయి. మనం ఒకటి బయటపడ్డది కదండి, అది అంత చాలా. ఒకటేంటి, ర్యాలీలో ఒకటి చూసాము అలా సిమిలర్. ఎక్కడో అమెరికాలో ఎక్కడో కోల్ అంటే బొగ్గు గనిలో ఒక గంట దొరికింది. ఆ గంట మీద గరుత్మంతుడు, దాని వయసు 1 కోట్ల సంవత్సరాలు. సో మనకి ఎక్కడ తవ్వినా విగ్రహాలు దొరుకుతాయి, ఎందుకంటే ప్రపంచం అంతా హిందూ తత్వం, సనాతన తత్వమే ఉంది. ఈ ఎడారి మతాలు మొన్న పుట్టినాయి. నేనేమంటా అంటే, ఇప్పుడు వాడికి ఆ చొక్కా రంగు ఎరుపు ఇష్టం, నాకేంటి ప్రాబ్లం? నీకు ఆ కలర్ ఇష్టం, నాకేంటి ప్రాబ్లం? వాడికి అదేదో పూల చొక్కా ఆడికి నచ్చింది, వాడు వేసుకున్నాడు, నాకేంటి ప్రాబ్లం? అవును, ప్రాబ్లం ఎప్పుడు వద్దంటే, ఈ ఎరినాకుడికి ఎర్ర చొక్కా వేసుకుని అందరూ ఎర్ర చొక్కా వేసుకోవాలి అన్నప్పుడు వస్తుంది కదా. కదా, నాకు వెంకటేశ్వరం ఇష్టం, ఇంకోటికి యేసుప్రభు ఇష్టం, ఇంకోటికి అల్లా ఇష్టం, మాకేం ప్రాబ్లం లేదు. ఈ మాట ఆమె చెప్పను, అలా చెప్పరు. మీరు కూడా మా మతాన్ని రండి అని చెప్తారు కదా. ఇప్పుడు ప్రాబ్లం రాధామోహన్ దాస్ వలన వచ్చిందా, ఆ మతాల వలన వచ్చిందా చెప్పు కదా. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే, పీస్ఫుల్గా ఉండాలంటే దాసు చెప్పింది చేయాలి. అర్థమైందా? నేను కాస్త మాస్గా చెప్తాను కానీ అందుకోసం అంతే. నేను చెప్పింది వయస్థితి చెప్పించు. మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ, నాట్ రిలీజియాసిటీ. నేను చెప్పించు. ఏ ముస్లింతో అయినా, ఏ క్రిస్టియన్తో అయినా మసీద్లో, చర్చిలో ఈ మాట చెప్పించు. దేశం బాగుపడకపోతే చూద్దాం. బ్రహ్మాండంగా మీరు అన్న మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు నిజంగా ఇదే అంశం మీద ఈ ముస్లిం కూడా రియాక్ట్ అయ్యాడు సార్. ఒకసారి చూడండి ఇన్ని. ఇగో, సర్వసాధారణంగా హోలీ అనేటువంటి పండుగను మనకంటే ఎక్కువగా ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఒక రంగు నీటితో నిండినటువంటి ఒక బెలూన్ కింద నడుస్తూ వెళ్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడితే దాన్ని పెద్ద రచ్చగా చేసి, అందుకు కారణమైనటువంటి ఆ హిందూ ఫ్యామిలీలో ఉన్నటువంటి 26 సంవత్సరాలు తరుణ్ కుమార్ అనేటువంటి ఒక యువకుణ్ణి కొట్టి చంపారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఆ రంగు నీళ్లు పడితేనే ఆ చిన్న ఇష్యూని తీసుకొని రాడ్లతో, కర్రలతో కొట్టడానికి వెళ్ళిపోయి అతడు చచ్చిపోయేదాకా కొడతారా?
మీకు బాధ కలిగించారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయాలా, చెప్పాలా? మీరు పర్సనల్ గా తీసేసుకొని కొట్టాడు ఏంటండి? చంపేడు. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, బలవంతుడు ఎవరని. ప్రవక్త వారు ఏం చెప్తారు? ప్రత్యర్థిని ఎత్తి పడేసి చిత్తు చేసేవాడు కాదు, తన కోపాన్ని దిగమింగుకునేవాడే నిజమైన బలవంతుడు అంటారు. అప్పటికే వాళ్ళు వెళ్ళి అడిగారంటండి, ఇది కూడా నేను ఆర్టికల్స్ లో చదివాను, నేను మా వల్ల తప్పు జరిగింది, క్షమించండి, సారీ అని చెప్పంటే వీళ్ళు పెద్ద ఏదో గొప్ప పుణ్యకార్యం చేసేస్తున్నానని ఫీల్ అయిపోయారు ఏంటో. ఆ కుర్రోడిని చచ్చిపోయేంత దాకా కొడితే హాస్పిటల్కి వెళ్తూ చనిపోయాడంట. ఇది ఎంత దరిద్రం! ఈ దరిద్రానికి కారణం చెప్పాలి. ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దరిద్రాలు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. కారణం ఎవరో చెప్పాలి. ఏ మతంలో జరిగినా, ఏ కులంలో జరిగినా ఇది తప్పే. నిన్న కాక మొన్నేమో 2 నెలల పసికందుని చంపేయడం జరిగింది. బీహార్ లోనేమో రోషన్ ఖాతూన్ అనేటువంటి ఇది గురుగారు, ఇలాంటి వాళ్ళు ఎక్కడో 1,00,00,000 మందిలో ఒకరు ఉంటే ఉపకారం ఏముంది? ఫత్వా జారీ చేస్తారే, ప్రయత్నం కూడా ఏంటంటే మార్పు రావాలని ఫత్వా జారీ చేస్తారే, ఫత్వా ఆ ఫత్వా జారీ చేయాలి. ఎవరి మీద? అతన్ని ఎవరు చంపారో వాళ్ళందరినీ షరియా చట్టం ప్రకారం శిక్షించాలి. ఎవరు చెప్పారు? వాళ్ళు కదా చేయాలి కదా. దేవాలయాల మీద లేకపోతే ఊరేగింపుల మీద రాళ్ళేసే దరిద్రులు ముస్లిమ్స్ కాదు అని ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి. అంతే. మీకు అర్థమైందా? ఊరేగింపుల మీద, దేవాలయాల మీద రాళ్ళు వేసేవాళ్ళు వాడు ముస్లిం కాదు, వాడు నరకానికి వెళ్తాడు అని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పాలి. కట్టమైసమ్మ గుడి ముందు ఏరిగినోడు, ముత్యాలమ్మ గుడి అమ్మవారిని గుండెల మీద తన్ని ఆ విగ్రహాన్ని పాడు చేసినోడు, దేవాలయాల్ని పాడు చేసిన వాళ్ళు, ఈ దేవాలయాల్ని ఆక్రమించిన వాళ్ళు, ఈ దరిద్రులు ఎవరు? ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కాదు అని డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వాలి కదా. మనం ఏం చేస్తాం కదా. కాబట్టి అలా ఆక్రమించిన వాళ్ళని హీరోలు అనుకునే దరిద్రులు ఈ దేశంలో దండిగా ఉన్నారు. దానికి రుజువు ఏంటి? అబ్దుల్ కలాం చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? యాకూబ్ మెమన్ చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి అబ్దుల్ కలాం లాంటి ముస్లిమ్స్ ఉంటే మనం సాల్యూట్ చేస్తాం, అనుమానం ఏం లేదు. మనకు కావాలి, వాళ్ళు ఎక్కడ లేరుగా, ఎక్కడో అరాకొర, దానివల్ల ఉపకారం ఏం లేదుగా. కాబట్టి ఈ ప్రపంచం రక్షించబడాలంటే ఇప్పుడు ఇతను కూడా ఈ మధ్య మతం మారినట్టున్నాడు. కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, ఋషులు పుట్టిన భూమిలో పుట్టాము. కాబట్టి అసలు ఆ ఇరాక్లోనే వాళ్ళు మేము జొరాస్ట్రియన్స్, మా మూలాలంతా హిందుత్వమే అని వాళ్ళు చెప్తుంటే అసలు మనకెందుకు ఇవన్నీ? అవును. ఇంకోటి ఏంటంటే ఈ దేశం నుంచి కోట్ల మందిని చంపి ఓ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పుట్టించారు. కానీ వాళ్ళు కూడా పుట్టింది హిందువులకే కదా. నేను పాట పాడాను, చాలా వైరల్ అయింది. అందులో చెప్పాం మనం, మతం పేరుతో ఒకడు మత్తు భూమిని చీల్చే, మారని హోమం చేసే, మాయని గాయం చేసే, కారెను కన్నీటి ధారలు, పారెను రక్తపు టేరులు, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. కాబట్టి ఈ దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి. సర్వేజన సుగుణ భవంతు.